మనకు వచ్చింది ఏదో నలుగురికి పంచడం వల్ల పోయేదేం లేదు. విద్య అనేది పంచితే పెరుగుతుంది తప్ప తరగదు కదా. మ్యారేజ్ అయిపోయినా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ప్రతిసారి ప్రయత్నిస్తూ చివరి అంచు చివరి మెట్టు వరకు వచ్చి కూడా ఓడిపోయాను. బట్ మళ్ళీ ప్రయత్నిద్దామనే ఉంది. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పాత క్లాసెస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో మనం ప్రతి సబ్జెక్ట్లో కూడా చాలా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ వాటిపైన టెస్టులు కూడా పెట్టేసాం. ప్రెసెంట్ అయితే సమయాభావం వల్ల టెస్టులు అయితే పెట్టట్లేదు. ఆఫ్టర్ టెట్ అనేది మనము టెస్టులు కూడా కండక్ట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా క్లాసెస్, మ్యాథ్స్ వరకు అయితే మనం 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ప్రతి లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ 8th క్లాస్ విషయానికి వస్తే ఇంకొక 7 చాప్టర్స్ రిమైనింగ్ ఉన్నాయి. అవి అయిపోతే 8th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మ్యాథ్స్ పరంగా అయితే 3rd to 8th వరకు ప్రతి సమ్ము కూడా మీకు చెప్పేసినట్టు అయిపోద్ది. అండ్ అలాగే మళ్ళీ చాప్టర్ వైజ్, అంటే ప్రతి చాప్టర్ లో బేసిక్స్, అలాగే ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ ఏ విధంగా చేయాలి అనేది డే 1 to day 18 అనే సపరేట్ ప్లేలిస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ మ్యాథ్స్ కి సంబంధించిన ప్లేలిస్టులు అన్నీ చూసి మీరు నాన్ మ్యాథ్స్ అయినా సరే మ్యాథ్స్ లో మంచి స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ విషయానికి వస్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టెక్స్చువల్ గ్రామర్ ని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. అలాగే ఈవీఎస్ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఈవీఎస్ కేవలం 3 వీడియోస్ లో కంప్లీట్ చేసుకున్నాం. అలాగే 6th క్లాస్ సోషల్, 6th క్లాస్ సైన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. 6th క్లాస్ సోషల్ అయితే సెమ్ 1 అయింది, 6th సైన్స్ అయితే సెమ్ 1 సెమ్ 2 రెండు అయిపోయినాయి. ఓకేనా. అలాగే మెథడ్స్ కూడా చాలా వరకు చెప్పడం జరిగింది, సైకాలజీ కావచ్చు. ఈ విధంగా మన క్లాసెస్ అయితే ఒక ఆర్డర్లో వెళ్తున్నాయి అనమాట. ఓకేనా. అండ్ మీకు టెట్ కంప్లీట్ అయ్యే లోపు మీకు 8th క్లాస్ వరకు మ్యాథ్స్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి కాబట్టి ఇంకొక 7 చాప్టర్సే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ చేసేద్దాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా. అండ్ చాలా మంది డౌట్ ఏంటంటే ఎలా జాయిన్ అవ్వాలి, ఫోన్పే చేయాలా ఏంటి అని చెప్పి లాస్ట్ వీడియో కింద కామెంట్స్ అయితే చేశారు. నేను కాస్త బిజీగా ఉండడం వల్ల మీకు ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను. ఏం లేదండి, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కింద మీకు జాయిన్ అనేది కనిపిస్తుంది. ఆ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీకు 59 రూపీస్ ఎంతో కనిపిస్తుంది. నేను సపరేట్గా ఛానల్ మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు, అందరికీ కూడా ఈక్వల్గానే ఫ్రీ క్లాసెసే చెప్తున్నాను అనమాట. ఫస్ట్ నుంచి ఇక 3 ఇయర్స్గా ప్రతి సబ్జెక్ట్ మీద చాలా బాగా ఏమీ రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మీద టెస్ట్లు అనేవి ఫ్రీగానే పెడుతున్నాను. సో ఇప్పుడు ఛానల్లో జాయిన్ అనేది ఎనేబుల్ చేసుకోమని చెప్పి మనకి యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చిన కారణంగా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దాన్ని చూసి మేడంకి హెల్ప్ చేద్దాం, మేడంకి ఫైనాన్షియల్ కూడా మనం సపోర్ట్ ఇద్దాం అని చెప్పి చాలామంది ఒక 40+ మెంబర్స్, 44 మెంబర్స్ అలా ప్రెసెంట్ జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా అమౌంట్ కూడా మనకి చూపించడానికి 59, తర్వాత 300, 200 ఇలా చాలా అమౌంట్స్ ఉన్నాయి. కానీ నేను కొంచెం తక్కువ అమౌంట్, ఎందుకంటే మనందరం నిరుద్యోగులం, మనకి ఎక్కడి నుంచి వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను 59 రూపీస్ మాత్రమే పెట్టాను. అది కూడా జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్గా వీడియోస్ చేయడం అలాంటివి ఏమీ చేయట్లేదు. ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే ప్రతి నిరుద్యోగికి కూడా, కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళందరికీ, గృహిణులకి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, అలాగే ఇంగ్లీష్లో కొంచెం వీక్గా ఉన్న వాళ్ళందరికీ, మెథడ్స్ అర్థం కాని వాళ్ళందరికీ, సైకాలజీ డ్రాబ్యాక్ ఉన్న వాళ్ళందరికీ, వీళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి. మనకు వచ్చింది ఏదో నలుగురికి పంచడం వల్ల పోయేదేం లేదు. విద్య అనేది పంచితే పెరుగుతుంది తప్ప తరగదు కదా. సో ఆ ఉద్దేశంతో ఛానల్ పెట్టడం, దాన్ని రన్ చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. అందుకని సపరేట్గా మీకు ఛానల్ మెంబర్స్ అయ్యారు కదా అని చెప్పి నేనేమి చేసే ఉద్దేశం అయితే ప్రస్తుతానికి లేదు. ఓకేనా. మీరు మేడంకి హెల్ప్ చేద్దాం, సపోర్ట్గా ఉందాం అంటే మీరు 59 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. మరి దానికి ఏం తీసుకుంటుంది ఏంటి అనేది మనకైతే తెలియదు. ఫోన్పే నెంబర్ అని చెప్పి అడుగుతున్నారు. నాకు ఇప్పటి వరకు అయితే ఫోన్పే నెంబర్ లేదు. ఓకేనా. సో అది ఫోన్పే ద్వారా కూడా అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత అదే ఆప్షన్ చూపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా.
సో ఇదన్నమాట జాయిన్ మెంబర్స్ కోసము. వాళ్ళందరూ కూడా నన్ను అంటే మనకి దాదాపు 23,000 మెంబర్స్లో ఆ 44 మెంబర్స్ కొంచెం ఇంకొంచెం ముందడుగేసి నాకు సపోర్ట్ చేయాలి, నా క్లాసెస్ బాగా నచ్చాయని చెప్పి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి అలా జాయిన్ అయ్యారు. చాలా సంతోషం అనమాట. ఇంకా యూట్యూబర్ ఇంకొక మెసేజ్ కూడా నిన్నే పెట్టాడు, మీకు 44 మెంబర్స్ ఉన్నారు కదా, మీరు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు మెంబర్స్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తానని చెప్పి ఆన్ చేయండి అని అన్నారు. నేను అది ఆన్ చేయలేదు, ఎందుకంటే నా ఛానల్ అనేది అందరికీ యూజ్ అవ్వాలి. ఇంకా దాన్ని విడిచిపెట్టేశాను అనమాట. సో మీకు జాయిన్ అయ్యే ఉద్దేశం ఎవరికైనా ఉంటే, ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మీరు అందరూ కూడా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? ఇదన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నాకు లాస్ట్ డిఎస్సిలో టెట్లో 127 మార్క్స్, డిఎస్సి టెట్ కలిపి 81.5 స్కోర్ అనేది రావడం జరిగింది. కానీ నాకు మా డిస్ట్రిక్ట్లో జాబ్ అనేది రాలేదు. ఎస్జిటికి ప్రిపేర్ అయ్యి రాశాను అనమాట. సో నేను ఒక హోమ్ మేకర్ని, 2 పిల్లలు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటూనే నేను ప్రిపేర్ అవుతూ రాశాను. సో నా కష్టానికి తగిన ఫలితం మార్క్స్ రూపంలో కనిపిస్తుంది, కానీ జాబ్ అయితే నేను గెయిన్ చేయలేకపోయాను. సో నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలని ఈ ఛానల్ పెట్టాను, రన్ చేస్తున్నాను, ఎంత కష్టమైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే, మీరు టీజీ టెట్కి అప్లై చేశారని చెప్పి అడుగుతున్నారు. ఏపీ టెట్కి నిన్నటి వరకు నేను అప్లై చేయలేదండి. లాస్ట్ డేట్ అయిపోతుంది, సరేలే అప్లై చేసేద్దాం, ఏది రాస్తే అది రాద్దామని చెప్పి నేను అప్లై చేశాను. ఇంకా లాస్ట్ డేట్ అయితే మళ్ళీ సర్వర్ బిజీ ఇవి అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి అస్సలు ఇప్పటి వరకు అయితే మీకు ఏదైతే క్లాస్ చెప్తున్నానో అదే బుక్ తీసాను అనమాట. వేరే ఏమీ నేను చదవలేకపోయాను. అందుకని చెప్పి ఇంకొక 20 days 18 days ఉంది. కానీ 18 daysలో ఏంటంటే నేను ఈ సండే మండేనే కొంచెం ఫ్రీగా ఉంటాను అనమాట. వెన్స్డే మా ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం ఉంది, తెలుసు కదా, పెళ్లి ముహూర్తాలు తీస్తామని. అలాగే మా అమ్మగారికి హెల్త్ ఇష్యూ ఉందని తెలుసు. సో ఇవన్నీ నేను చూసుకోవాలని కూడా మీకు తెలుసు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మధ్య మళ్ళీ ఇంకా చదవాలి అనేది మైండ్లో పెట్టుకుంటే ఇంకా హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. సో అందుకని చెప్పి హెల్త్ డిస్టర్బ్ అయిపోద్ది కాబట్టి ఇంకా దాన్ని వదిలేసాను అనమాట. సర్లే ఇంకా ఈ టెట్కి ఇంకేం చేయలేను అని చెప్పి లైట్ తీసుకున్నాను. బట్ అప్లై చేయడం అయితే చేశాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, కనీసం సిలబస్ ఒకసారి పూర్తిగా కూడా చూసుకోలేదు, ఏ సబ్జెక్ట్ని రివిజన్ చేయలేదు. అప్పుడెప్పుడో జూన్కి ముందు చదివిందే కానీ ఈ నెలల కాలంలో అసలు బుక్కే తీయలేదు. మీకు ఏ క్లాస్ చెప్పానో అదే అలా చూసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఏదైతే అది అయింది, అప్లై అయితే చేస్తాను అనమాట, ఓకేనా? ఈ టెట్కి అయితే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇంటి పరిస్థితుల దృష్ట్యా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా డ్రాప్ అయిపోతున్నాను. క్లాసెస్ అయితే ఇంకా మ్యాథ్స్ కనీసం మీకు ఆ క్లాస్ చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో నేను అలా అయినా బుక్ తీస్తాను కదా అని చెప్పి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. తర్వాత ఆఫ్టర్ టెట్ అనేది మనకి ఇంకొంచెం పెళ్ళికి కాస్త గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో మనం డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగిద్దాం, అలాగే క్లాసెస్ కూడా చెప్పుకుందాం. ఈలోగా భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో కోరిక మేరకు మా అమ్మగారి హెల్త్ ఖచ్చితంగా మంచిగా అయిపోవాలి. సో ఆవిడ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉంటే నాకు ఇంకా బ్యాక్ బోన్ అనమాట. ప్రతి విషయానికి కూడా, చదువు కావచ్చు, పని కావచ్చు, పెళ్ళి, ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆ విధంగా జరగాలని దేవుడిని రోజు వేడుకుంటున్నాను అనమాట. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే టీజీ టెట్కి అప్లై చేశారా అని అడిగారు కదా, ఇప్పుడు ఏపీ టెట్కి ఇంకా పరిస్థితులు అనుకూలించట్లేదు. అనుకూలిస్తే చదివేదాన్ని, ఆ స్పిరిట్ ఉన్నదాన్ని. బట్ అది దేవుడు పరిస్థితులు అనుకూలించేలా ప్రస్తుతానికి చేయలేదు, కానీ ప్రయత్నిస్తున్నా. ఓకే, ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే మనం చదువుదాం, ఏదైనా సాధిద్దాం అని చెప్పి మ్యారేజ్ అయిపోయినా సరే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ప్రతిసారి ప్రయత్నిస్తూ చివరి అంచు చివరి మెట్టు వరకు వచ్చి కూడా ఓడిపోయాను. బట్ మళ్ళీ ప్రయత్నిద్దామనే ఉంది, కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు. డిఎస్సి టైంకి ఖచ్చితంగా పరిస్థితులన్నీ అనుకూలించాలని కోరుకుంటున్నానండి. సో ఇదన్నమాట మీ వాహిని. క్లాసెస్ అయితే చూస్తూనే ఉండండి, అలాగే జాయిన్ మెంబర్స్ అనే దాని మీద జాయిన్ అయిపోండి ఛానల్లో మెంబర్స్గా, ఓకేనా? ఎందుకంటే సపరేట్గా దానికోసం వీడియోస్ చేయండి అలాంటివన్నీ కూడా యూట్యూబర్ పెడుతున్నాడు అనమాట. సో నాకు అది ఇష్టం లేదు. సో వీలున్నంత వరకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉండండి, ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు వీడియో.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నాకు వీలున్నప్పుడు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో వెన్స్డే మా ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం. ట్యూస్డే ఫుల్ బిజీగా ఉంటాను, వెన్స్డే కూడా ఉంటాను, థర్స్డే కూడా ఉంటాను. కాబట్టి ఈ 3 days అయితే క్లాసెస్ రాకపోవచ్చు. ఫ్రైడే నుంచి మనం క్లాసెస్ అనేవి కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? అర్థమైపోయిందా? ఇదన్నమాట సిచ్యుయేషను. సో ఆ కార్యక్రమం కూడా అంటే మీకు చూపించే టైం ఉంటే మన వాళ్ళలో మన రిలేటివ్స్లో ఎవరైనా వీడియో తీస్తామంటే వాళ్ళు తీస్తే మీకు పెట్టేస్తాను. ఓకేనా? సో అదన్నమాట. అందరూ కూడా పీస్ఫుల్గా ఎంత చదివితే అంత, ఎంత వస్తే అంత, ఈ 10-20 daysకు గాబరా పడిపోయి హెల్త్ పాడు చేసుకుని డిఎస్సిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? ఎంత చదివితే అంత కూల్గా వెళ్దాం, ఎంత వస్తే అంత. ఓకేనా? ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాం కాబట్టి డిఎస్సికి చేరుకోలేమనే భయం లేదు కాబట్టి ఎంత చదివితే అంత స్కోర్ పెంచుకోవాలని ఉంటుంది, నాకు ఉండేది. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటికి తగ్గట్టుగా మనం వెళ్ళిపోతే మన మెంటల్ కండిషన్, మన హెల్త్ మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత ఎగ్జామ్కి మనం ఫిట్గా ఉంటాం. ఓకేనా? సో అది నేను నమ్ముతాను అనమాట. అందుకే ఇన్ని ఓటములు వచ్చినా సరే నేను ఏమాత్రం ఇది అవ్వలేదన్నమాట. సో అది చూస్తూనే ఉండండి మీ తారక్ వాహిని 10 days. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.